UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యాటిట్యూడ్ స్టార్ అని నీకు పెట్టినందుకు ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? అది మనం స్టేజ్ ఎక్కాము. నా బర్త్డే రోజు మా డాడీ ప్రెస్ మీట్ పెట్టారు. నేను 3 మూవీస్ సైన్ చేశా. సో ఆ సైన్ చేసిన ఈవెంట్ అని చెప్పి ఆయన రాబోతున్నావు కదరా, డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే కొంచెం ముందే నేను ఇలా రాబోతున్నా అని చెప్తే ప్రేక్షకులు ఇంకా దగ్గర తీసుకుంటారు. నేను నీ బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి హీ ప్లాన్డ్ హిస్ పిఆర్ టైప్ లో అనుకొని ఆయన ప్లానింగ్ అనమాట. సో ఆ ఈవెంట్ లో నేను మా డాడీ ఆ సినిమానే అవ్వకుండా నన్ను చాలా బాగా చేస్తాడు, అది చేస్తాడు, అరే తర్వాత చెప్తారులే కదా రిలీజ్ అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడే చెప్పాను. నాకు ఒక రకమైన ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కున్నా కదా, షై ఫీలింగ్ ఉండింది, కొంచెం ఎంబారెస్మెంట్ ఉంది. ఎందుకంటే 30 కెమెరాలు ఉన్నాయి సార్ అక్కడ నా ముందు, అన్ని పెద్ద పెద్ద స్టాండ్లు వేసుకొని జనం ఉన్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా నా చదువు గురించి చెప్తున్నారు మా డాడీ, ఏం అర్థం కావట్లేదు. సో సరే ఓకే కామ్గా ఉండాలి, మంచి మాట్లాడాలని చెప్పి నేనేదో నా మైండ్ లో అటు ఇటు చూస్తుండే. దాన్ని అందరూ యాటిట్యూడ్ అనుకున్నారు. సో దాని గురించి ఫుల్ ట్రోలింగ్స్ అయిపోయి ఆ ట్రోల్ వీడియోస్ పైన థంబ్నెయిల్స్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా మీమ్స్ లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మనుషులు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు. అప్పుడు నా ఇమ్మీడియట్ గా నా సినిమా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నారు. అప్పుడు నేను వర్క్ చేసిన సినిమాకి దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు. నాకు కూడా తెలియదు పెట్టేంత వరకు. అది పెట్టి అంటే అప్లోడ్ చేసే ముందు నాకు పంపించారు ఫోన్లోకి, పెట్టి నాకు పంపిస్తే నేను చూసి సార్ ఇదేంటి సార్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా, అక్కడ ఇంట్రడ్యూసింగ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఎవరికి అలా ఉండదు కదా సార్ అంటే, కరెక్టే సార్, మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి, మీరు రాలేదు వేరే ఏదేదో చెత్త అంతా వస్తుందంటే అప్పుడు మేము పెట్టమని చెప్పి అన్నారు. తర్వాత ఓకే సార్ ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాను మరి మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడా. అరే ఇలా అన్నారు రా ఏంట్రా మరి మా ఫ్రెండ్స్ అంటే, వాళ్ళు అరే నిజమే కదరా నువ్వే వస్తున్నావు యాటిట్యూడ్ స్టార్ కొడితే, ప్రజలు ఇచ్చిందే కదా, అలా రావడం కూడా రేరు, వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు ఫిక్స్ అయిపోయినారా, తీసుకోవడం మంచి విషయం అది యాక్చువల్ గా అంటే, కరెక్టే కదా స్టార్డమ్ ఇచ్చిన అంటే స్టార్ ట్యాగ్ ఇచ్చారు, యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అది మన బట్టి ఉంటుంది. ఇంకా సో యాటిట్యూడ్ స్టార్ ఇంకా ఓకే అని ఇంకా గో విత్ ద ఫ్లో అనుకుని వదిలేసా. అంతేనా? అంతే. నీ యాటిట్యూడ్ ఏంటి అసలు యాక్చువల్ గా? అది మీరు చెప్పండి సార్, మీకు ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నీకు. నేను స్టేజ్ మీద చూసే కదా, మీ మదర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు దగ్గరుండి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి వచ్చావు. నీ పనులు నువ్వు ఉండకుండా అమ్మని కనిపెట్టావు, బాధపడుతోంది అంటే. అఫ్ కోర్స్ అవన్నీ మీ ఫాదర్ స్టేజ్ మీద చెప్పారు అనుకో, ఆనంద భాష్పాలని 100%. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడవే వరల్డ్ సినిమాలో నా ఉద్దేశం. అవును సార్. అవును సార్. ఎలా అనిపించింది నీకు? అది చాలా హ్యాపీగానే ఉంది సార్, ఎందుకంటే నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను దాన్ని. సో ఇంకా తర్వాత ఇప్పుడు ఇది చూసి అది ఉత్తిగా పెట్టుకున్నారా అనిపిస్తే నేను డిసిషన్ కూడా తీసుకున్నాను సార్, ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఆ ట్యాగ్ కి అర్హుడు కాదు అని యునానిమస్ గా మనకు తెలిసిపోతుంది టాక్ సినిమాకి. సో దానికి అర్హుడు కాదంటే నెక్స్ట్ సినిమాలు నాకు ఆల్రెడీ రిలీజ్ ఉన్నాయి రెడీగా, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. అవునంటే 2 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ వాటిల్లో నేను వాళ్ళు వేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు, అయినా కూడా నేను తీయించేస్తాను. ఎందుకంటే దానికి అర్హుడు కాదని ప్రజలు చెప్పిన తర్వాత మళ్ళా నేను పెట్టుకోకూడదు, నేను ముందు ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అనమాట. ముందే తీసేసుకున్నావు. అయ్యా ఓకే. అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక్క విషయం నిన్ను అడుగుతాను, డైరెక్ట్ గా చెప్పు. నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా. కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక రిలేటబిలిటీ అండ్ జావియల్ గా అడగండి సార్. అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి? నీకు నచ్చినవి, నీలో నీకు నచ్చినవా? ఎస్ నేను హీరో అని అనిపించడానికి. ఒకటి వచ్చేసి నేను మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని. అంటే యూజువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నేను గ్రూప్లు ఎక్కడున్నా కానీ నాకు జోక్లు వేయడం కానీ లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ కలిసి అందరం తిరగడానికి కానీ లేకపోతే అలా చేయడం ఇష్టం. సో దానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా, నవ్వుతాం కదా, రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది, ఈరోజు ఇలా కొంత నవ్వించాను అని చెప్పి. సో జస్ట్ 10 మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి నేను ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఒకేసారి కొంత 1000 మందిని 1,00,000 మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా. సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు. సో ఇంకా ఎక్కువ హాయిగా నిద్రపోగలుగుతా నైట్.
సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను. కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు. దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంటే డాన్స్ చేయడం కానీ, లేకపోతే ఫైట్స్ చేయడం కానీ, లేకపోతే యాక్టింగ్ నేర్చుకోవాలి, కోర్సెస్కి వెళ్ళాలని డాడీ చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదనిపించింది నాకు. అంటే నేర్చుకున్నాక అనిపించిందా, నేర్చుకోక ముందే అనిపించిందా? నేర్చుకోవడానికి ఒక చోటుకి వెళ్ళా సార్, 2 క్లాసెస్కి వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది. అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఆ క్లాసెస్, ఇప్పుడు కెమెరా ఫియర్ ఉంటది లేదా షై ఉంటది కదా, కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకుండా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది ఓవర్కమ్ అవ్వడానికి. నాకు ఆ కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు. ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఇంకా చేద్దామని చేసేస్తా. ఎలా వచ్చింది అలాంటి కాన్ఫిడెన్స్? ఇంకా ఏమో సార్ తెలియదు, చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా, అలాగా వచ్చేసి ఉంటుంది. సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు బి బార్న్ విత్ ఇట్. అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్ పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అని ఐ ఫీల్. సో న్యాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు, యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, ఓన్ చేసుకొని చేయగలగాలి. అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ బికాస్ మా ఫాదర్ గానీ, నేను చేసిన సినిమా డైరెక్టర్లు కానీ, వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి, మెయిన్ గా యాక్టింగ్ రావాలి. సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పటిదాకా నేను మిగతావన్నీ కష్టపడి నేర్చుకున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను. అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు, ఆ క్వశ్చన్స్ అడిగిన పార్ట్ కట్ అయినాయి అనమాట. సో అదొక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది. బట్ యాక్చువల్ గా నన్ను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది. ఓకే. సో అందుకే ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు, ఇవి నేర్చుకున్నాను. సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను నేను. అలాగే హీరో అయిపోయావు? అంతే సార్. అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా? చూసాను సార్. ఏమనిపించింది నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎలా అయితే నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు, అనుకున్న దానికంటే చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీగా చేస్తారు కదా మీరు వర్క్, తర్వాత ఎడిటింగ్ డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంటాయి. ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయిన అనిపించిందా నీకు? అంటే అన్ని కలిపి చూసినప్పుడు అనిపించింది. బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ అనమాట, బిహైండ్ ద సీన్స్. సో అంటే నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లేదు. అంటే మరి బాగా వేలు పెట్టేసావా సినిమాలో? వేలు పెట్టాను అన్ను నేనంటే ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర ఉన్నాను అనుకోండి, వాళ్ళని అడుగుతాను, నాకు అనిపించింది చెప్తా, సార్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి సార్, మీకు ఏమనిపిస్తుంది. సో నాకు అనిపించింది చెప్పి వాళ్ళని అడిగి లాస్ట్ కి వాళ్ళ డిసిషన్ నాకు ఇది అనిపిస్తుంది అని చెప్తాను, వాళ్ళు ఏం చేస్తే అదే. ఎందుకంటే నాకు ఎలా ఫీల్ అవుతానంటే ఈ జనరేషన్ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ తో నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు నాకు తెలుసు ఏ సినిమా మేము బోర్ కొడుతుంది లేదా ఏ సినిమా మాకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది. నాకు ఆ జడ్జ్మెంట్ ఉందని నేను ఫీల్ అవుతున్నప్పుడు, ఆ జడ్జ్మెంట్ ఇప్పుడు మిగతా 2 సినిమాల్లో నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను. ఈ సినిమా కొంచెం మేమే ప్రొడ్యూసర్ కాబట్టి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు సే వాట్ ఐ ఫీల్, నా మైండ్ లో ఉన్న ఒపీనియన్ చెప్పగలుగుతాను. సో అండ్ ఒకసారి నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ దే ఆర్ హ్యాపీలీ యాక్సెప్టింగ్ అండ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్టుగా నాకు కమ్ బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అనమాట, అందుకే ప్రతి దాంట్లో కూడా. ఓకే. ఈ మధ్య రోజుల్లో నువ్వు అన్నట్టుగా మాకు తెలుస్తుందిగా, మేము చూస్తాం కదా ఆడియన్స్ అని, ఈ మధ్య రోజుల్లో నువ్వు చూసిన సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆయ్ బాగుంది సార్, ఆయ్ నచ్చింది. అండ్ ఇప్పుడు నాకు సడన్ గా అంటే గుర్తు రావట్లేదు, ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచి నేను సినిమాలు కొంచెం తక్కువ వెళ్ళాను. టిల్లు స్క్వేర్ చూసావా? చూసాను సార్. అది టిల్లు స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ 1 ని మైండ్ లో పెట్టుకొని సీన్ టు సీన్ సేమ్ ఫామ్ లో పెట్టుకొని తీసారు ఆయన, అండ్ కంప్లీట్ గా నవ్వించారు మళ్ళా కూడా. గ్రేట్, మంచిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే, ఐ లైక్ ఇట్. అంటే నీ సినిమా కూడా అలా ఉండొచ్చా? ఎంటర్టైన్మెంటే, 2 ఎంటర్టైన్మెంటే కాబట్టి అంటే సేమ్ గా ఉండదు. అది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, ఇది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ వేరేగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మే బి ది సేమ్. ఎండ్ ఆఫ్ ద డే we can generate the same amount of laughter. అంతేనా?